Raja Garu, I shared a dais with the CPM, CPI people, left oriented people just 1.5 months back. In that meeting, I said, see, when you are going for a ceasefire with the terrorists of Pakistan, what is wrong in having a ceasefire with our own nationals? Might have taken left path, Naxalites, in regard to Kagar. I said we should have a ceasefire when the opposition Naxals are ready to surrender their weapons, willing to come into mainstream. You have no hearts to have a ceasefire there. Many of the children and women are being killed now. And Kagar still is going on. The next day, the BJP run TV channels had many debates. In one of the debates, CPI Narayan also participated. And many of the right wing said that Mahesh Gaud is anti-national. He is an urban Naxalite. That's why he is pleading for the ceasefire. This is what is happening in the country. When we talk about the true democracy, when we talk about true secularism, we are being branded as urban Naxals and anti-nationals. This is the way they have chosen. చాలా దౌర్భాగ్యకరం ఏంటంటే రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని ఇలా ఉన్న ఉద్యోగాలు పీకేసి ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లని మూసేసి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పెడుతున్నటువంటి సందర్భంలో కగార్లో జరుగుతున్న హింసాకాండ కూడా అక్కడున్నట్టు ఖనిజ సంపదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేతుల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ మరణకాండ సాగిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదు. అందుకే కామ్రేడ్స్ మిత్రులని నేను చెప్తా ఉన్నాను, చాలా సందర్భాలు చెప్తాను. ఈ దేశం ముందుకు పోవాలి అంటే లౌకికవాద శక్తులు బడపడాలి. దేశ ప్రజలు ఆలోచించుకోవాలి, మేధావులు చదువుకున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. మతం ఎవరి కులాన్ని వారు ప్రేమించుకుంటే తప్పులేదు, ఎవరి మతాన్ని వారు ఆరాధించుకుంటే తప్పులేదు. కానీ వేరే మతం మీద విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నటువంటి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు ఈ దేశంలో బలపడాలి, లౌకికవాదాన్ని బలపరచాలి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మాత్రం చెప్పగలను. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో జత కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినాం. చాలా వరకు మేము ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అంశాలని పూరిస్తూ పోతూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. గత పాలకులు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కూడా ఒకటొక్కటి సరిదిద్దుకుండా ముందుకు పోతూ ఉన్నాం. ఆ ముందుకు పోయే కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సహకారం మాకు కావాలి. ఈ రాష్ట్రాన్ని లౌకికవాదం మీద నమ్మకున్న వ్యక్తులు పాలించాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. సాంబశివరావు గారు చెప్పారు, పెద్ద కార్యక్రమం ఉంది, దానికి సహకారం కావాలని. తప్పకుండా ఇది ప్రజాభవనాలు, ఇవి కమ్యూనిస్టు ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆస్తులు. ఇవి ఎవరో వ్యక్తిగతంగా విలాసాల కోసం కట్టుకునేటివి కాదు. ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమైనా కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ముందుండి సహకారం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. చాలామంది పెద్దలు, పూజ్యులు సుధాకర్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ, రాజా గారు కానీ, మిగతా ఉన్న పెద్దలందరూ మాకు స్ఫూర్తిదాయకం. ఊరికే ఈ స్థాయికి రాలేవాళ్ళు. వారు ఈడి దాకా వచ్చారంటే త్యాగం. వారి జీవితం అంతా కూడా కమ్యూనిస్ట్ కోసం తారపోస్తేనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చినారు. వారందరూ కూడా నాలాంటి వారికి స్ఫూర్తిదాయకమైన మాట చెప్తా ఉన్నాను. పార్టీలు వేరు కావచ్చు. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను, పార్టీలు వేరే అవ్వచ్చు. కొన్ని రాష్ట్రాల్లో మనమే తలపడుతుండొచ్చు. కేరళలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ ఫస్టే తలపడతాయి. కానీ జాతీయ స్థాయిలో లౌకికవాద విషయం వచ్చినప్పుడు కానీ, జాతీయ విషయం వచ్చినా కానీ అందరం కూడా కలిసికట్టి ముందుకు పోతా ఉన్నాం, ఇండియా బ్లాక్ మాదిరిగా. రాజా గారు చెప్పినట్టుగా ఇలా బీహార్లో ఏం జరుగుతూ ఉంది, హౌ దే ఆర్ ఎలిమినేటింగ్ downtrodden people's votes, how they are eliminating doubtful votes which won't get into pocket of BJP. Election Commission has said by Raja
అంబేద్కర్ గారు కోట్ చేసిన ఎలక్షన్ కమిషన్ అనేది మన దేశంలో స్వాతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. ఇలా బాటంగా నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది కొందరు వ్యక్తులకి లాభం చేసే సంస్థలుగా మారుతూ ఉంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి, మంచిది కాదు. బీహార్లో ఎందుకు ఎలిమినేషన్ పెట్టారు? సార్ పేరిట ఓట్ల ఎలిమినేషన్ ఎంత జరుగుతూ ఉందో ఇది ఒక పార్టీకి మేలు చేసే విధంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదలుగా 2014 నుంచి దే ఆర్ డిస్మాంట్లింగ్ మెనీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్. రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఒకటొక్కటిగా నీరుగారుస్తూ పోతూ ఉన్నారు. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. నిష్ణార్థులు నిజాయితీ పరులు అధికారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బీహార్లో జరుగుతున్న ప్రక్రియని నిన్న ఇండియా బ్లాక్ ప్రతినిధులంతా కూడా బీహార్లో ర్యాలీ చేసి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ పెద్దలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. 10th జూలైలో సుప్రీంకోర్టు మంచి నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తూ ఉన్నాము. ఈ దేశాన్ని కనీసం న్యాయ వ్యవస్థను కాపాడుతాను ఆశిస్తూ ఉన్నాము. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బీహార్ ఈజ్ టోటలీ యాంటీ డెమోక్రటిక్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఎనీ ఇండివిజువల్ కెనాట్ లూజ్ హిస్ ఓటింగ్ రైట్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ బీయింగ్ గివెన్ బై అంబేద్కర్ జీ. నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బీహార్ ఈజ్ టోటలీ యాంటీ డెమోక్రటిక్. అదే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనకి అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుతున్న అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉందో కమ్యూనిస్టులు అంటే మీ అందరి మీద అంతే ఉంది. అందరం కలిసి కాపాడుకుందాం. ఈ దేశాన్ని ఒకటిగా ఉంచేందుకు ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్యంగా పేరు పొందిన భారతదేశాన్ని మంచి ప్రజాస్వామిక దేశంగా, లౌకికవాద దేశంగా ఉంచేందుకు మనమందరం కూడా కలిసి కృషి చేస్తామనే మాట చెప్తూ మరొకసారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. మీ అందరు కూడా అభినందనలు. భవిష్యత్తులో కూడా కలిసి నడుద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మహేష్ కుమార్ గారికి.